నాన్న కాకాని వలన మీ ఇంట్లో మేలు జరిగిందని భావిస్తే తప్పకుండా ఓటేసి గెలిపించాలని కాకాని పూజిత అన్నారు. ఆమె గత 15 రోజులుగా మొదలకూరు మండలంలో పలు ఏరియాల్లో అలుపెరగకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఆమె లింగంపల్లి, హరిశనవాడ, లింగంపల్లి మెయిన్, లింగంపల్లి తోపు ఏరియాలలో స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. స్థానిక మహిళలు ఆమెకు మంగళ హారతులతో స్వాగతం పలికారు. పలువురు మహిళలు శాలువాలు, పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఇంటింటికి తిరిగిన కాకాని పూజిత అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. కూర్చొని అక్కడ దాని భాగంగా లింగంపల్లి ప్రతి గడపలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక మేలు చేశారమ్మా. పెద్ద ప్రతి ఒక్కళ్ళు వచ్చినారు. మాకు రోడ్లు వేశారంటున్నారు, స్థలాలు మాకు ఇచ్చారంటున్నారు, లేకపోతే మాకు రోడ్లు వేయించారు, మాకు వసతిగా లేకుండా ఉండింది, అక్కడి నుంచి ఇక్కడికి రోడ్లు వేయించారు, ఇక్కడ రోడ్లు వేయించారు. అంటే ఏ పనైనా కానీ అంటే మనిషికి వసతిగా ఉండేందుకు ఏ అవసరం ఉంటుంది, నీళ్ళ సమస్య కానివ్వండి, రోడ్ల సమస్య కానివ్వండి, ఎటువంటి సమస్య అయినా దాన్ని పూర్తి చేసుకుంటా ముందుకు వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు మాకు ఇప్పటి వరకు బాగా చేరుతున్నాయి. కాకపోతే ఇప్పుడు మేము వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవాల్సి వస్తుంది, మేము వెళ్ళి వస్తువులు తెచ్చుకోవాల్సి వస్తుంది. అది ఇబ్బందిగా అయింది. ఎందుకంటే అసలు వాళ్ళు మరి పాపం వాళ్ళు నడవలేకపోతున్నారు. వాళ్ళు అక్కడి దాకా వెళ్ళి తెచ్చుకోలేరనే వాలంటీర్లు పెట్టి ఇంటికి పంపిస్తున్నారు. మరి ఎన్నికల సమయంలో వాలంటీర్లు మరి మా తరఫున అంటే వైఎస్ఆర్సీపీ తరఫున తప్పకుండా క్యాంపెయినింగ్ చేస్తారు. అందుకని వాలంటీర్ని ఆపాలి అన్న ఉద్దేశంతో ఆపారని కొంతమంది మాట్లాడుతున్నారు. 5 ఏళ్ళు ఆయన పడ్డ కష్టం జగన్మోహన్ రెడ్డి గారు అది చూస్తారా, లేకపోతే ఈ 2 నెలలు ఆపింది చూస్తారా అనేది ఆలోచించుకోవాలి. మనమైనా లేకపోతే ప్రతిపక్షమైనా ప్రభుత్వమైనా ఏదైనా నడిచేది జనాల కోసం. జనాలను ఇబ్బంది పెట్టేటువంటి ఏ రకమైన డెసిషన్ తీసుకునే ముందు అది జనాలను ఎలా బాధ పెట్టిందనేది ఆలోచించి తీసుకోవాలి. తప్పకుండా ఈ 2 నెలలు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. కానీ మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా నాన్నగారు మళ్ళీ శాసనసభ్యుడిగా ఎన్నికవుతాడు. అప్పుడు